ట్యాక్స్ ఆటోమేటిక్గా ఎలా సెట్ చేసుకుంటాం? జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ టాలీ ప్రైమ్ 3.0 లేటెస్ట్ వర్షన్లో డిఫాల్ట్గా మనం ఏ విధంగా సెట్ చేస్తాం అంటే ప్రతిసారి మీరు ఐటమ్స్ ఇచ్చిన తర్వాత సిజిఎస్టీ జిఎస్టీ రౌండ్ ఆఫ్ ఇవి ఇవ్వకుండానే డిఫాల్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఎక్కడికి వెళ్ళి సెట్ చేసుకోవాలి? ఏ ఓచర్ టైప్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి? అది పర్చేస్గానే సెట్ చేయొచ్చు, సేల్స్గానే సెట్ చేయొచ్చు. ఐటమ్ క్వాంటిటీ క్వాంటిటీ రేట్ తీసుకుంటానే ఆటోమేటిక్గా ట్యాక్స్ పడిపోతుంది. అది 5 అయినా 12 అయినా 18 అయినా 28 అయినా ఏదైనా కానీ డిఫాల్ట్గా పడిపోతుంది. సో ఆ సెట్టింగ్ ఎలా చేయాలని చూద్దాం. నేను ప్రీవియస్ కంపెనీ తీసుకుంటాను ఏదైనా. ఇప్పుడు వచ్చేసి మనకి ట్రేడింగ్ కంపెనీ లేదంటే కడప హోమ్ అప్లయన్సెస్ తీసుకుంటాను. ఓకే, మీరు ప్రీవియస్గా ఎలా పోస్ట్ చేస్తారు? సేల్స్లోకి వెళ్తారు, ఫలానా వ్యక్తి గణేష్ మర్చెంట్స్ తీసుకుంటారు. ఈ కన్సైనీస్ డీటెయిల్స్ అవసరం లేదంటే F12కి వెళ్ళి ఇది నో పెట్టేస్తే అది మనకి వెళ్ళిపోతుంది. ఒక అడ్రస్ చూపిస్తుంది. మీరు ఇంతవరకు ఎలా తీసుకుంటారు? ఇలా తీసుకొని ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు ఇలా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇలా మీరు డిఫాల్ట్గా తీసుకుంటారు. అలా లేకుండా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అయినా లేదంటే ఐజిఎస్టీ అయినా ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం. జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. ఆల్టర్ ఓచర్ టైప్ సేల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్లో అయితే సేల్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. సేల్స్ ట్యాక్సబుల్, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్, జిఎస్టీ జిఎస్టీ రౌండ్ ఆఫ్ అండర్లో ఏం తీసుకుంటారు? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే తీసుకుంటారు. ఓకే, లెడ్జర్ చేసుకోవాలి. యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అని తీసుకోండి. 1 అంటే 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 499.40 ఉంది. అది మైనస్కి చేసుకోవాలన్నా ప్లస్కి చేసుకోవాలన్నా? 499.40 మైనస్ చేసుకోవాలి. ఒకవేళ 499.70 చేసుకోవాలి. అప్పుడు ఏం చేసుకోవాలి? 70 అయితే ప్లస్ అంటే 499కి రిమైనింగ్ పైసలు యాడ్ చేస్తే 500 అవుతుంది. అదే 50 పైసా బిలో ఉంటే 499.20 పైసా ఉంటే మైనస్ 20 పైసా చేసుకోవాలా, దానికి యాడ్ చేయకూడదు. ఓకే, ఇది విత్ ఇన్ ద స్టేట్లో అయితే. ఒకవేళ అదర్ స్టేట్ సేల్స్ అనుకోండి, సేల్స్ ఐజిఎస్టీ ఎస్ ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 తీసుకోవాలి. ఎస్కేప్ ఓచర్స్. ఇప్పుడు సేల్స్ క్లిక్ చేయండి. ఇలా అడుగుతుంది సేల్స్. చూసారా ఇక్కడ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ వచ్చేస్తుంది. పార్టీ నేమ్ దాని కింద ఇంతకుముందు సేల్స్ లెడ్జర్ అడిగేది, అది రాదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు తీసుకోండి గణేష్ మర్చెంట్స్. కాఫీ జస్ట్ ఒకటి తీసుకోండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 500 ఇస్తాను ఇక్కడ. ఓకే, జస్ట్ 500 ఇస్తా, ఆటోమేటిక్ ట్యాక్స్ అదే తీసుకుంటా చూడండి. ఓకే, తర్వాత ఇంకొక ఐటమ్ ఇస్తా. వచ్చేసి 300.50 పైసా లేదంటే 55 పైసా రౌండ్ ఆఫ్ చూడండి, అదే తీసుకుంటుంది. ఇక్కడ 841. ఈ 00 ఉంది కదా, ఆ 00 ప్లేస్లో మనకి లిటిల్ బిట్ ఏదైనా ఇట్లా మీరు ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్గా తీసుకుంటారు చూడండి.
మాన్యువల్గా తీసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది, ఆటోమేటిక్గా తీసుకున్నప్పుడు అదే సెట్ చేసుకుంటుంది. ఓకే, సో అదనమాట. ఇక్కడ పాయింట్ తర్వాత జీరోస్ కాకుండా 23నో 43నో 77నో 83నో అట్లా ఏమైనా ఉంటాయి, మాన్యువల్గా తీసుకున్నప్పుడు వస్తాయి కరెక్ట్గా. ఓకే, మళ్ళీ సేల్స్ లాగా వెళ్ళండి. ఇది విత్ ఇన్ ద స్టేట్. ఒకవేళ అదర్ స్టేట్కి సేల్ చేసామనుకోండి, సేల్స్ ఐజిఎస్టీ. ఇప్పుడు ఇక్కడ నేను ఎంవిఆర్ పర్సన్ కదా, అదర్ స్టేట్ కదా, కొత్త పర్సన్ చేసుకుంటాను. లేదంటే కొత్త పర్సన్ తీసుకుంటాను, నీరజ్ మర్చెంట్స్. కంట్రీ డెప్టార్స్, ఇది వచ్చేసి కేరళ. కేరళ వచ్చేసి 29 సంథింగ్ ఏదో ఒకటి తీసుకుంటాను. చూడండి, ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 700. ఆటోమేటిక్గా ట్యాక్స్ చూడండి 35 తీసుకుంది. ఒక ఐటమ్ తీసుకుంటాం. $500.89 చూడండి, ఆటోమేటిక్గా తీసేసుకుంది. లేదంటే 500.45. ఈ విధంగా జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలనేది మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, వద్దు అనుకున్నారు అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఆల్టర్ ఓచర్ సేల్స్, ఈ ప్లేస్లోకి వచ్చి స్పేస్ ఇవ్వాలి, స్పేస్ సేవ్, మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ నార్మల్ సేల్స్. గణేష్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అయినా ఏదైనా తీసుకోండి. నార్మల్గా ఇస్తాం. జిఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్ 700 కాకుండా 500.12 ఇస్తా. ఓకే, ఇక్కడ చూడండి 525.12 వచ్చింది. ఇప్పుడు రౌండ్ ఆఫ్ ఏం తీసుకోవాలి మనం? ఎంత తీసుకోవాలి చెప్పండి. ఇక్కడ రౌండ్ ఆఫ్ ఎంత తీసుకోవాలి చెప్పండి, చూద్దాం కరెక్ట్గా. ఎవరైనా చెప్తారో చూద్దాం. ఎలా తీసుకోవాలి? -0.12 మైనస్ 50 పైస్ కన్నా తక్కువ ఉంది. ఇది కరెక్ట్. ఎవరు చెప్తారు? -0.12 సార్. మైనస్ -0.12 -0.12. ఓకే, ఇప్పుడు క్రియేట్ సరిపోయిందా? ఆ జీరోస్ వచ్చేసినాయి, ముందు వాల్యూ వెళ్ళిపోయి జీరో వచ్చేసాయి. ఓకే, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఐటమ్ తీసుకుందాం. 500.89 పైసా. ఇప్పుడు ఇక్కడ 89 వచ్చింది, 500 ట్యాక్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు చూడండి 525.93 వచ్చింది. ఇప్పుడు మైనస్ చేసుకోవాలా ప్లస్ చేసుకోవాలా? ఎంత ఇవ్వాలి? 0.7 ప్లస్ 0.07. గుడ్, 0.07. మాన్యువల్గా అయితే కరెక్ట్గా ఇస్తాం, ఆటోమేటిక్ ఏందనుకో ఒక 2 పైసలు అటు ఇటు అవుతుంది అంతే. గైస్, ఈ విధంగా జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలనేది క్లాస్లో మనం టెక్నికల్ పైన డిస్కషన్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయాయి. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా?
సార్ హలో సార్ చెప్పండి. హలో సార్ ఇప్పుడు మనం క్యాష్ సేల్స్ ఆర్ పర్చేజ్ చేసినప్పుడు పార్టీ నేమ్ తోని బిల్లు ఇవ్వరాదా? ఇవ్వాలి. అది ఎలా మరి మనం పైన పార్టీ నేమ్ కూడా క్యాష్ తీసుకుంటాం కదా, క్యాష్ సేల్ ఆర్ పర్చేజ్ చేసినప్పుడు. అప్పుడు ప్రింట్ మన బిల్లులో వారి పేర్లు జిఎస్టీ అవన్నీ ఎలా వస్తాయి? ఇక్కడ ఇవ్వాలి. ఈ ప్లేస్లో ఇస్తే ఇవన్నీ మ్యానిపులేషన్ చేసే వాళ్ళు చేసే పనులు. ఇవన్నీ దీంట్లో డిస్కషన్ చేయబోతున్నాం మనం. అలానే కదా సార్, వాళ్ళు మనం క్యాష్కే పర్చేజ్ చేస్తాం, కానీ మన జిఎస్టీతో రావాలి కదా బిల్లు, మన పేరుతో కూడా వస్తాయి కదా. అప్పుడు ఎట్లా చేస్తారు? ముందు అప్పుగా ఇచ్చినట్టుగా వేసుకొని మళ్ళీ డబ్బు ఇచ్చినట్టుగా అదే రోజు వేసేయాలి, సరిపోతుంది. అదే సార్, మనం మామూలుగా ఆయన ఐరన్ కానీ పర్చేజ్ చేసుకొచ్చాం క్యాష్ కి, కానీ మనం జిఎస్టీ బిల్లు ఉంచుకోవాలి కదా, వాళ్ళు జిఎస్టీ అప్పుడు ఇవ్వాలి కదా. డైరెక్ట్ వాళ్ళ హెచ్డిఎఫ్సి బ్యాంకు క్యాష్ అయినా డైరెక్ట్గా వేయొచ్చు, లేదంటే పేరుతో వేసి ఫస్ట్ మళ్ళీ అమౌంట్ అదే రోజే ఆ నిమిషం ఇచ్చినట్టు వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేస్తున్నాను, ఇప్పుడు నేను వచ్చాను డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్ళాను. సో అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు గణేష్ అనే పర్సన్ వచ్చాడు నా దగ్గరికి, డైరెక్ట్గా వచ్చేసాడు, డబ్బులు ఇచ్చాడు, తీసుకుని వెళ్ళాడు. కానీ నేను ఏం చేస్తున్నాను? ఫస్ట్ అప్పుగా వేస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 525 రూపాయలు నాకు డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఫస్ట్ నేను బిల్ ఏం వేసినా? అప్పుగా వేసా. మళ్ళీ అదే రోజే అదే డేట్లోనే మళ్ళీ రిసిప్ట్ గణేష్ 525 అదే రోజు ఇచ్చేసి క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చేసి చెప్పేసేసి ఎంటర్ చేసేసి అడిగి 0 అయిపోతుంది. ఓకే ఓకే సార్. ఓకే, ఈ రోజుకి చేసేసండి. టుమారో థర్డ్ మెటీరియల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, టెక్నికల్ పాయింట్స్ కూడా మీరు బాగా చేయాలి. తర్వాత రియల్ టైమ్ ఇన్వాయిస్లు ఎలా ఉంటాయనేది టుమారో చూపిస్తాను. అమెజాన్ ఇన్వాయిస్ నా కంపెనీ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకేనా? యా, ఓకే గైస్, డన్.